హాయ్ ఫణి గారు. హలో మ్యామ్. నట్టి పవర్తో ఏం చూపిస్తున్నారు? నాకు అరటికాయలు, పాలు అన్నీ మన నట్టి పవర్. ఏబా డబ్బా కూడా భలే ఉందండి, చాలా క్యూట్గా ఉంది, చక్కగా బ్రైట్ కలర్స్తో. ఏం చేస్తున్నామండి? బనానా మిల్క్ షేక్ చేస్తున్నాం మ్యామ్. Okay. షుగర్ అవాయిడ్ చేసి నట్టి పౌడర్తో మంచి పవర్ వచ్చేలా చేస్తాం. మీరు ముఖ్యంగా పిల్లల్ని బాగా టార్గెట్ చేసినట్టు అనిపిస్తూ ఉందండి. అంతే కదా మ్యామ్, మదర్ కాబట్టి ఆటోమేటిక్ గా అదే ఉంటుంది, పిల్లలు వాళ్ళ హెల్త్. అవునండి, అవును. ఎట్లా అండి, ఏంటిది ప్రాసెస్ ఏంటి చెప్పండి? ఏం లేదు మ్యామ్, చాలా సింపుల్, జస్ట్ 2 minutes. ఈవెన్ వర్కింగ్ ఉమెన్ కూడా జస్ట్ 2 minutes. ఓకే, జస్ట్ బనానా జస్ట్ బనానా వేసేద్దాము. కట్ చేస్తారా? ఇలా వేసేద్దాం మ్యామ్. Okay. ఎలాగ మిక్సీ చేసేస్తాం కదా. ఓకే, 2 bananas వేస్తున్నాను. పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఏదైనా ఒక మిల్క్ షేక్, డైలీ కాకపోయినా ఆల్టర్నేటివ్ డేస్ అయినా. బా ఈ స్నాక్స్తోనే చాలా ఇబ్బంది అండి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. స్కూల్కి కూడా 2 స్నాక్స్ పెట్టి పంపించాల్సింది. స్కూల్కి పంపించాలి, మళ్ళీ ఇంటికి రాగానే ఏం తిన్నారో ఏం తినలేదు అని మళ్ళీ ఇంట్లో కూడా మనం ఏదో ఒకటి పెట్టాలి. ఇదొక అంటే ఏం పెట్టాలి ఈ ఆలోచనే సగం సరిపోతూ ఉంటుంది. స్కూల్కి పంపించినా సరిగ్గా తినరు వాళ్ళు. అవును, అవును. ఇంటికి రాగానే ఆకలి అంటారు. అవునవును, సేమ్ మీరు కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ అదే చేస్తారా? ప్రాబ్లం, మా బాబుతో ఇంకా ప్రాబ్లం. అవునా? ఫుడీ కాదు అస్సలు. ఓకే, సో హెల్దీ ఆప్షన్స్ అన్ని వెతుకుతా ఉంటాను అనమాట. అని గారు, మీకు ఈ నట్టి పవర్ థాట్ ఎలా వచ్చింది? యాక్చువల్గా మనం డైరెక్ట్గా తీసుకుంటాం కదా, దీన్ని పౌడర్ చేయాలి, దీన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాలి, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ ఆలోచన రావడానికి ఒక కారణం కస్టమర్స్ అయితే, ఒక కారణం మా బాబు మ్యామ్. ఓ సూపర్. ఎన్ని ఇయర్స్ అండి? 10 years. ఓకే. అస్సలు నట్స్ తినడు, ఒక్క నట్టు కూడా తినడు. సో కానీ నట్స్ హెల్దీ అని తెలుసు, ఈ బ్రాండ్ స్టార్ట్ చేసాము. ఎట్లా వీడికి నట్స్ పెట్టాలి అన్నప్పుడు వాడు మిల్క్ షేక్స్ చాలా బాగా తాగుతాడు. తాగేటప్పుడు ఈ నట్స్ పౌడర్ వేసి ఇచ్చేసేదాన్ని, సో తెలిసేది కాదు. ఓకే, తీసేసుకుని ఫైనల్ గా తాగేసేవాడు. ఇంకా అడిగేదాన్ని, టేస్టీగా ఉందా అంటే చాలా టేస్టీగా ఉంది మమ్మీ అనేవాడు. ఓకే, సో పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీరు ఏమన్నా చేంజెస్ గమనించారంటే తనలో? అంటే ఇది తీసుకున్న తర్వాత హెల్త్ వైజ్ గా ఇది కొంచెం ఇంప్రూవ్ అయింది, లేకపోతే కొంచెం ఎట్లా అంటే పిల్లలు తొందరగా అలసిపోతూ ఉంటారు ఎక్కువ కదా, సో అలాంటివి ఏమన్నా మీరు గమనించారా? మా బాబు ఎక్కువ జంక్ ఫుడ్ తినేవాడు, పిజ్జాలు కానీ బర్గర్స్ కానీ అంతా. సో ఏంటంటే న్యూట్రిషన్స్ బాగా తక్కువ ఉండేవి. ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు డిఫరెంట్ గా అంటే డేట్ సిరప్స్ కలపడం కానీ, వాడు తినే దాంట్లో ఇలా నట్టి పౌడర్స్ కలపడం కానీ అట్లా చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత వాడికి అపెటైట్ వాడికే పెరిగింది. ఇప్పుడు వాడే పిజ్జాలు బర్గర్లు కాకుండా ఇవి అడుగుతూ ఉంటాడు. వన్స్ వాళ్ళకి ఆ టేస్ట్ అలవాటు పడిపోతే ఆటోమేటిక్గా చేంజ్ వచ్చేస్తుంది. సాధారణంగా పిల్లలు ఇంట్లో ఏదైనా వెజిటేబుల్ తినము లేదా ఫ్రూట్ తినమంటారు కదా, లేదమ్మా ఇది మంచిది అది ఇదని ఏదైనా మనం కొంచెం బుజ్జగించి అలా తినటం అలవాటు చేస్తే వన్స్ వాళ్ళు అలవాటు పడ్డారంటే మళ్ళీ అడుగుతారు. అది పర్సనల్ మదర్స్కి ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. బోన్ స్ట్రెంగ్త్ కూడా చాలా బాగా పెరిగింది, అది నేను చాలా అబ్జర్వ్ చేశాను. కొంచెం లీన్ గా ఉండేవాడు, సన్నగా ఉండేవాడు. ఇవన్నీ ఇవ్వడం, హెల్దీ ఆప్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాక వాడు కొంచెం అంటే హెల్దీగానే ఉన్నాడు. మిల్క్ షేక్ చేసేటప్పుడు జనరల్ గా మనం ఇంట్లో అందరం ఇస్తాం కదా, షుగర్ యాడ్ చేస్తాం. డెఫినెట్ గా షుగర్ యాడ్ కొంచెం లోపల బాధ అనిపిస్తూ ఉంటుందండి, అబ్బా షుగర్ యాడ్ చేయాల్సి వస్తుంది, కానీ ఆ స్వీట్నెస్ రాదు యాడ్ చేయకపోతే. కానీ ఇది ఒక హెల్దీ ఆల్టర్నేటివ్. బెస్ట్ ఆప్షన్, హెల్దీ ఆల్టర్నేటివ్. చేసేద్దామండి. ఎస్. ఈ పౌడర్ మిక్స్ చేద్దాం మ్యామ్. ఈ పౌడర్ ఇంత వేసుకోవాలి అనేది ఏమీ లేదు, అంటే హెల్దీ కాబట్టి. కానీ మరీ టూ మచ్ కాదు, ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటే మంచిది. అంతే. ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇందులో. 2 స్పూన్స్ వేశారు కదా, 2 స్పూన్స్. ఇంకొక స్పూన్ అయినా అంటే తీపి ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇంకొక స్పూన్ వేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ నట్స్ పౌడర్స్ ఫ్లేవర్ అయితే సరిపోతుంది 2 స్పూన్స్ కి. ఓకే, మిక్సీ చేద్దామండి. భలే చిక్కగా ఉందండి, మంచి స్మెల్ వస్తుంది. ముందు నట్స్ అన్ని ఉండేసరికి అరోమాకి చాలా మంచి స్మెల్. పిల్లలకి ఇవ్వటానికి ఈవినింగ్ కానీ లేకపోతే స్నాక్ లాగా కానీ చాలా అండి సూపర్. అంటే క్విక్గా చేసేసుకోవచ్చు, అంతేనా? ఎస్ మ్యామ్. ఇది మనకి ఇంటికి వచ్చాక ఆప్షన్. స్కూల్కి వెళ్ళాలంటే ఇవన్నీ పంపలేం. అవునవును. సో స్కూల్కి వెళ్ళాలి అంటే ఇదొక ఆప్షన్.
ఓకే, ఇదేంటండి? ఇది నట్టి హనీ జూనియర్. ఆహా. సో ఇది ప్యూర్ రా హనీలో నట్స్ సోక్ చేస్తాం. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, అంజీర్, రైజిన్స్, వాల్నట్స్. ఓకే, ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది. అవును. ముఖ్యంగా వాల్నట్స్ కూడా ఉంటాయి కాబట్టి పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిది. సో జనరల్గా స్నాక్ టైంలో అంటే చిప్స్, మఫిన్స్, కేక్స్ ఇలా తింటూ ఉంటారు పిల్లలు. అలా కాకుండా ఇది ప్యూర్ రా హనీ కూడా ఎంత మంచిదో మనకి తెలుసు. ఓకే. సో ఈ ప్యూర్ రా హనీలో నట్స్ సోక్ చేస్తాం అనమాట. చాలా చిన్నగానే ఉంది కాబట్టి అండి లంచ్ బ్యాగ్ లో వేసి ఇచ్చేసేయచ్చు మనం, చక్కగా ఈజీగా తీసుకుని తినేస్తారు పిల్లలు. ఏ ఏజ్ గ్రూప్ ఏమన్నా ఉందండి? ఇది 1+ నుంచి వాడచ్చు. ఇదేంటండి? ఇది అడల్ట్ ప్యాక్. ఇప్పుడు మీరున్నారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్స్ కి వెళ్తూ ఉంటారు. మధ్యలో మీకు ఆకలేస్తుంది, 4కో 5కో జనరల్ గా ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు ఏం చేస్తారు? బజ్జీలు, పునుగులు ఇలాంటిది ఏదైనా దగ్గరలో ఉన్నది తీసుకుని తింటారు. అలా కాకుండా ఇది హెల్దీ ఆప్షన్ అడల్ట్స్ కి. ఇది కూడా ప్యూర్ రా హనీలో నట్స్ ని సోక్ చేసాము. సో ఎలా ఉంటుందంటే ఇది మ్యామ్ ఓహో లిక్విడ్ గానే ఉంది. హనీ ఎంత మంచిదో తెలుసు, నట్స్ ఎంత మంచిదో తెలుసు. మీరు ఇది తిన్నారనుకోండి 2-3 అవర్స్ వరకు మీకు ఆకలేదు, మీకు ఆ రోజు కావలసిన న్యూట్రిషన్స్ మీ బాడీకి అందుతాయి. సూపర్. ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దామా? సో ఇది ఈజీ టు క్యారీ, హెల్దీ టు ఈట్. రెండు కూడా చక్కగా లూజ్గా ఉంది, పిల్లలు చక్కగా ఈజీగా తినేసేయచ్చు. చాలా బాగుందండి, చక్కగా క్యూట్ ప్యాకేజ్ కూడా చాలా చాలా బాగుంది. యూనిట్ ఎక్కడ ఉందండి ఇది? యూనిట్ వచ్చేసి అలీప్ ఇండస్ట్రియల్ ఏరియా, ప్రగతి నగర్, రోడ్ నెంబర్ 11లో ఉంది. ఓకే. సో మొత్తం ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్. చాలా చాలా బాగున్నాయండి, క్యూట్గా, అంటే చూడటానికి బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ సింపుల్గా ఈజీగా చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవడానికి నట్టి పౌడర్. అలానే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ స్నాక్స్గా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ ప్రతిరోజు మనం ఎక్కడ ఆప్షన్స్ వెతుకుతామండి, చాలా ఇబ్బంది కదా. అలాంటప్పుడు నెక్స్ట్ ఆప్షన్ కింద వీటిని పెట్టుకోవచ్చు. రైట్ ఫన్నీజీ, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. మ్యామ్ పెద్దవాళ్ళది ఒక్కసారి మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో మీరు మాకు చెప్పాలి. మీరు అడగట్లేదని చూస్తున్నా ఇందా నుంచి. స్పూన్ కూడా బాగుందండి, పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు. ఓకే, పెద్దవాళ్ళది పిల్లలు రెండు ఒకే స్పూన్ కదా? ఒకటే స్పూన్. ఇది మీ హ్యాండ్ బ్యాగ్లో సింపుల్గా వేసేసుకోవచ్చు వర్క్ వచ్చేటప్పుడు. అవును, బా సూపర్ అండి, చాలా బాగుంది. స్వీట్గా నట్స్ తగులుతూ ఉంటే చాలా చాలా బాగుందండి. డిఫరెంట్ ఉంటుందంటారా రెండింటికి? డిఫరెన్స్ అంటే ఇలా ముక్కలు ఉంటాయి అంతే, కాకపోతే ఎక్కువ కలుస్తుంది కదా, హనీ మంచిగా కలుస్తుంది. ఎక్కువ అంటే ఎక్కువసేపు హనీలో ఉంటే ఎలా ఉంటుంది, ఒకలాంటి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదా, అది దీంట్లో టేస్ట్ తెలుస్తుంది దీంట్లో. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్.